అది మనం చూసుకోవాలి. అక్కడ ఈ స్నానం చేసి భోజనం చేస్తారు. ఆ మంచి అలాగే ఇక్కడ చూసుకుంటారు. స్థానంలో అక్కడ భోజనం చేయాలంటే స్నానం చేసి మనం చేయాలి. అది ఇక్కడ కావాలి. ఇక్కడ భోజనం అనేది బయటకు ఉంటుంది. అక్కడ భోజనం అనేది శాస్త్రంగా ఉంటుంది. అక్కడ ఏముందో అప్పుడే వైదికమైన అన్ని ప్రదేశానికి చూస్తాను. సభ పెట్టాను. దీనికోసం నూతరాజు స్వామి కూడా చెప్తున్నారు. ఒక సభ పెట్టాను అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. ఆయన సభ పెట్టి ముందు అప్రసిద్ధ గ్రంథాల ప్రసిద్ధీకరణ, స్వార్థ ప్రయోగం, వేద, శాస్త్రం, పురాణం అనేక 4-5 రోజులు పెట్టి విస్తృతంగా చర్చ చేసి ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఒక 10 పురాణాలు అనువాదం చేశారని దేవస్థానం వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళకి అనేది పురాణాలు ఎంతమంది ఎంతైనా చదువుతారు, సారాంశం ముందు రాయండి అని చెప్పారు. 18 పురాణాలు 10 పురాణాలు అయింది. ఇంకా 2 పురాణాలు అన్నారు. మంచి సాహిత్యం చెప్తాను. ఆయన గారు ఇప్పుడు తిరుపతి కృష్ణమూర్తి ఆయనకి టీచర్. శ్మశానం చేసి ఇప్పుడు కాశ్మీర్ ఉంటుంది. కాశ్మీర్లో అమర్నాథ్ పురాణం ఉంది. అది మార్కాడని సంగీత డబ్బు సంగీత అక్కడి నుంచి ఈ అమర్నాథ్ పురాణం. దాంట్లో లంబోదర నది అది ఒక నది ఉంది కాశ్మీర్లో. ఇవన్నీ చెప్తే కదా తెలుస్తుంది. అక్కడ రాయించాలి. జనం ఎక్కువ వెళ్తారు అమర్నాథ్ యాత్ర. సోమవారం వెళ్ళొచ్చారు. చెప్తే వెళ్ళొచ్చారు. అది అమర్నాథ్ యాత్ర గురించి ఇప్పుడు తీసుకురావాలి. కాశీ అది అయిపోయింది. బాగా అయిపోయింది ప్రచారం. అందులో వెళ్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక చోటు ఈ ప్రచారం తీర్థ చోట్ల ప్రచార పుస్తకం కావాలి. 3 ఇస్తారు. సంస్కృతం ఇస్తారు. అలాగే అనువాదం చేస్తే రాబోయే సంవత్సరానికి అమర్నాథ్ యాత్ర 22 తీర్థంలో స్నానం చేసి వెళ్ళాలి. దానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నారు. అది పుస్తకం వచ్చేసి అలా చేస్తున్నారు. బ్రహ్మపుత్ర దాని గురించి కూడా మనం ఏదో రీసెర్చ్ చేయాలి. అక్కడ కొన్ని గోత్రాలు ఉంటాయి. గర్త కౌశికం, దది కాశ్యపం అలాంటి గోత్రాలు ఉంటాయి. కాశ్యపం మన దగ్గర ఉంది. అక్కడ దది కాశ్యపం అని ఒక గోత్రం. ఆత్రేయం మనకు ఉంటుంది దక్షిణ దేశంలో. అక్కడ కృష్ణాత్రేయం గోత్రం. అది కౌశికం ఇక్కడ ఉంది. అక్కడ గర్త కౌశికం. అది గర్తానికి దదికి సంబంధం. అది ఆత్రేయ గోత్రంలో కృష్ణుడికి సంబంధం. కృష్ణాత్రేయం ఇవన్నీ చూడాలి. మామూలు ప్రతి మార్గాలని వస్తుంది. అది మనం రీసెర్చ్ చేయాలి. ఎక్కడెక్కడ భాగంలో ఎవరెవరు ఉంటుంది. పని ఉంటుంది. ఆడుకుని చేయాలి. అంటే ఉద్యోగం ఉంది ఇప్పించి తర్వాత 2 సంవత్సరాలు పరిశోధనని పెడితే ఉద్యోగం అనే హామీ ఉంటుంది. వాడికి భద్రత ఉంటుంది. దాంతోపాటు ఇలాంటి పని చేస్తే రీసెర్చ్ చేస్తే బాగుంటుంది. సంస్కృతంలో ఇలాంటి రీసెర్చ్ తీసుకురావాలి. అంటే ప్రచారం కావాలి. ప్రైమ్ మినిస్టర్ కూడా ఒకరోజు ఈ పార్లమెంట్లో అల్లరి అన్నీ జరిగింది. గంటసేపు ఆయన మాట్లాడేది ఎవరు పక్కన వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఉంటే ఆయన ఏదో విసుగెత్తుంది. ఆయనకి చెప్పాడు. ఆయన గహనా కర్మణోగతి అన్నారు. ఆయన ఈయన
నాకు ఇలాంటి గతి వచ్చింది. అంటే ఈ సంస్కృతము ఎలా శోక శ్లోకత్వమాపన్న లాగా సంతోషం వస్తే అది వస్తుంది. ఈ తైత్తరీయ ఉపనిషత్తులో హావు అది వస్తుంది సంతోషం వస్తే. ఇలా ఏదో ఇబ్బంది వస్తే గహనా కర్మణో గతి అని పార్లమెంట్లోనే ఆయన చెప్పేశారు. అలా ఈ సంస్కృతాన్ని మనం లీడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అప్పుడు సంస్కృతం వల్ల మనకి లాభం ఉంటుంది. అది అలా మనం జనాల దగ్గర తీసుకుపోయేదానికి వాళ్ళకి ఉపయోగపడే విషయంగా మనం చెప్పాలి. ఇంకొక ఆయన చెప్తారు, అధిష్టానం తథాకర్త కారణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చేయవాత్ర పంచమం. ఈ 4 విషయాలు మన చేతిలో ఉంది. దైవం చేయవాత్ర పంచమం అనేది మన చేతిలో లేదంట. దాన్ని చెప్పడానికి శ్లోకాన్ని వాడుకుంటారు. అలాగే ఈ శ్లోకం ద్వారా వాళ్ళ ప్రచారం కోసం ఒక సంస్కృతాన్ని వాడాలి. సంస్కృతానికి ఆదరణ పెరగాలంటే ఎవరైతే ఈ చట్టాలు చేసుకుంటారో వాళ్ళ మధ్యలో మనం జ్యోతిషం ద్వారా వెళ్ళేది ఒకటి, పురాణం ద్వారా వెళ్ళేది, నీతి శాస్త్రం ద్వారా వెళ్ళేది. పురాణము, నీతి శాస్త్రము, జ్యోతిషం. ఇప్పుడు ఒక 30 సంవత్సరం ముందు ఇక్కడ ఇది వస్తుంది కదా, ఇంద్రధనుస్సు. అది రంగురంగుగా వస్తుంది ఆకాశం. అప్పుడు వచ్చినప్పుడు ఎస్ఆర్కే శాస్త్రి ఆయన ద్వారా ఒక శాంతి అన్ని చేశారు. ఇక్కడ వాళ్ళ వీళ్ళు ఏదో வரும்போது ఇది ఒక శాంతి గాయత్రి బ్రాహ్మణం ఏదో పెట్టుకుని ఒక శాంతి చేశారు. వెట్టి వేరే ఇలా వచ్చేదో పడినారు శాంతి. ఇలాంటి శాంతి అంతా ఏం చేయాలి? లేకపోతే రంగు బాగుంటుందని చూస్తూ ఉంటారు. అదే దానికి శాంతి ఇక్కడ చేశారు, ఇక్కడే అప్పట్లో చేశారు. ఇదన్నీ మనం చెప్పాలి వాళ్ళకి. శాస్త్ర ప్రచార రీతి అని ఒక సభ పెట్టి శాస్త్రం సభతో పాటు శాస్త్రాన్ని సమాజం దగ్గర శాస్త్ర అవిరోధేన మనం తీసుకువెళ్ళేది ఎలా అని చెప్పి ఒక సభ పెడితే దాంట్లో వారి అభిప్రాయాలు అని చెప్తే ఒక పాలసీ పేపర్ లాగా అది తయారు చేస్తే దాంట్లో ఉపాధి, ఉపకారం, ఉద్వాహం ఆ 3 కూడా మనసులో ఉండాలి. వాళ్ళకి ఆ డిగ్రీ కావాలి, ఉపాధి, ఉద్యోగాలు ఉండాలి, ఉపకారం ఉండాలి, ఉద్వాహం అది సమాజంలో చాలా ముఖ్యమైన విషయం. అది పెట్టుకోవాలి. చెప్తామైనా సభ పెట్టినప్పుడు ఈ అభిప్రాయాలను చూసుకుంటే ఏ పుస్తకం ఏమి అచ్చు వేయాలి, అముద్రిత పుస్తకాలు ముందు ముద్రణ చేయటానికి ఈ తెనాలి సభలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వాలి. తాళపత్రాలు అవన్నీ ఓకే, అది ఇది మూలమని చూపించేదానికి సరిపోతుంది. కానీ ఆ పుస్తకాలన్నీ తాళపత్రంలోనే ఉండిపోతే కష్టం. మనకి తాళపత్రంలో ఉండేది తాళపత్రం కానీ, తాళపాకం కీర్తనలు కానీ, అన్నమాచార్య కీర్తనలు కానీ ఆ ముద్రలు చేయాలి. ఆ ముద్రలు చేయడానికి ఒక స్కీమ్ పెట్టి అందరినీ పండితులందరినీ వాడుకుని పుస్తకాలు ఇచ్చేసి వాళ్ళు నెలకు ఒకరోజు వచ్చి ఇలా యూనివర్సిటీకి రావటం, మిగతా రోజుల్లో వారి ఇంటి నుంచే అది చేసుకోవచ్చు. అలాంటి పుస్తకాలు, ఈ వ్యాకరణ పుస్తకాలు, ఈ వ్యాకరణంలో కూడా ఈ